వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి. నమస్కారం. ఈరోజు నేను హిమాలయ సాధకులు అఘోర అయినటువంటి శ్రీ శివరుద్ర సాధు గారి దగ్గరికి వచ్చాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందామని. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. భార్యాభర్తలు లవ్ మ్యారేజ్ చేసుకున్నా లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా ఎక్కువగా విడాకులు చూస్తున్నాం. అలాగే వాళ్ళ మధ్య కలహాలు కూడా జరుగుతున్నాయి. మీరు వాళ్ళకి ఏమైనా రెమెడీ చెప్పగలుగుతారా? భార్యాభర్తలు సాంప్రదాయపరంగా పెళ్ళిళ్ళు చేసుకున్నా, లవ్ అనే ఒక విషయ వివరణ పెళ్లి చేసుకున్నా, విడిపోవడం ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళు ఒకరికొకరు నిజ నిజాలు మాట్లాడుకోకపోవడం వల్ల ఒక కారణం. రెండవది, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు పైశాచికత్వంగా బిహేవ్ చేయడం. అంటే ఎట్లా అంటే, నువ్వు నన్ను ఏమంటావు, నేను ఎడ్యుకేషన్ బాగా చేశాను, నీకు వచ్చే సంపాదనలో నాకు ఎక్కువ సంపాదన అని ఈగోస్. రెండోది. మూడోది, ప్రైవసీ మెయింటైన్ చేయడం. ఈ ప్రైవసీ మెయింటైన్ చేయడం అనేది పెళ్లికి ముందే కానీ పెళ్లి తర్వాత ఉంటే ఆ కుటుంబం ఎప్పటికైనా రోడ్డు మీదకి రావాల్సిందే. ఇంకో విషయం, నాలుగో విషయం ఏంటంటమ్మా, పెళ్లికి ముందు కొంతమంది ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. పెళ్లి తర్వాత మానేసుకోవచ్చు కదా, లేదు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా. పెళ్లి తర్వాత కూడా కలిస్తే ఏంది, మాట్లాడితే ఏంది అన్న ధైర్యం చేసిన వాళ్ళే ఈరోజు రోడ్డున ఉన్నారు. అలాంటి వాళ్ళే ఈరోజు కోర్టులోకి ఎక్కారు. అలాంటి వాళ్ళే ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. నా భర్తే నాకు సర్వస్వము అని చెప్పేసి అక్కడికి ఆపిన ప్రతి స్త్రీ ఈరోజు బాగుపడింది. అలా కాకుండా ఆయన నాకు మొదట నేను ప్రేమించిన వ్యక్తి, ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటే మరి ఈయనకి ఈగో హట్టే కదా. ఇలాగే స్త్రీ విషయంలో మగవాడు కూడా ఆమె నీకంటే ఎక్కువ, నాకు ఆమె చాలా ఇష్టము అని అన్న విషయం కూడా ఆ స్త్రీకి ఈ పురుషుడి విషయం నచ్చదు. అలా ఆ స్త్రీ ఆ పురుషుడు ఇద్దరు ఏంటంటమ్మా, పెళ్లి రోజు మంగళ వాయిద్యాలతో ఈ చేస్తున్న ఆ వేద మంత్రాల సాక్షిని ఆ అగ్నిలో కలిపేసుకుంటున్నారు. అలా కాకుండా నేను గత జీవితంలో ప్రేమ ఉండే, గత జీవితంలో నాకు ఒక అమ్మాయి ఉండే అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మరొక జీవితంలో మరొక సమయం కూడా వాళ్ళిద్దరూ ఆ టాపిక్ మాట్లాడుకోకపోతే ఆ కుటుంబం ఆ సీతమ్మ వాకిట్లో ఉన్న సిరిమల్ల చెట్టే తల్లి. అలా కాకుండా అందరు తీసుకొచ్చి గన్నేరు చెట్టు పెడుతున్నారు. ఏమని, నాకు మొదట ఆయన నీకంటే ప్రయారిటీ అయినా అని, డబ్బులు ఎక్కువ ఉన్నాయని. అంటే ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అని అంటే, మా వాళ్ళు చేసేసారు అని అమ్మ నాన్న మీద తోసేస్తారు. అది ఎంత అబద్ధం అమ్మా. ఇప్పుడు మీ వాళ్ళు పెళ్లి చేసేస్తే ఈ జీలకర్ర వెళ్ళే ఊరికే పెట్టించుకున్నావా? మీ వాళ్ళు పెళ్లి చేసేస్తే ఆయనతో శారీరకంగా 3 నెలలు బాగున్నావా? మీ వాళ్ళు పెళ్లి చేసేస్తే నువ్వు అంత అనుమతి లేకుండా గర్భవతి అయ్యావా? ఇలా కొన్ని ఉంటాయి రూల్స్ మాట్లాడితే. ఇప్పుడు విడాకులు తీసుకొని భార్యాభర్తలు విడిపోవడం అనేది నీ ఇష్టం అమ్మ. ఒక ఆడబిడ్డకి ఆ హక్కు ఉంది, మగబిడ్డకి ఆ హక్కు ఉంది, విడిపోయే హక్కు. కానీ అభంశుభం తెలియని నీ గర్భంలో ఉన్న పిల్లలు 2-3 సంవత్సరాలు ఉన్న ఆ బిడ్డలకి తల్లిదండ్రులు చూసి ఆ విడదీసే ధైర్యం ఎందుకు ఉంది అంటున్నా. అంతటి దాష్టికానికి ఎందుకు దిగజారుతున్నారు? తల్లి చూసుకున్నట్టని, తండ్రి చూసుకున్నట్టు ఆ పిల్లగాడు ఏం కావాలి, ఆ పిల్ల ఏం కావాలి? 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వాళ్ళకి మా అమ్మా నాన్న ఎందుకు విడిపోతుర్రో తెలీదు, ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు, వీళ్ళకి ఏం గొడవ అవుతుందో తెలీదు. నాన్న వస్తాడని, అమ్మ వస్తాడని, నాన్న ఎదురు చూస్తూ అంతటి పాపాన్ని మనం ఎందుకు మోస్తున్నాం తల్లి? ఈ పిల్లలే ఇలా తల్లిదండ్రులు కొట్లాడి గొడవపడి ఆ పిల్లలని రోడ్డు మీద పెట్టిన వాళ్ళందరే ఈరోజు రోడ్డు మీదకి ఆడపిల్లల విషయంలో మాకు ఏం న్యాయం చేశాడు భగవంతుడు, మాకు ఏం న్యాయం చేసింది ఆ రోజు ఈ సమాజం అని చెప్పేసి ధైర్యంగా తిరుగుతున్న వాళ్ళందరూ సగం మంది వీళ్ళే అమ్మ. అందుకని గురు పర్యవేక్షణ, తల్లిదండ్రుల పర్యవేక్షణ, ఉపాధ్యాయ పర్యవేక్షణ చాలా కఠినంగా ఉన్న పిల్లలు ఆ కుటుంబాలే ఈరోజు బాగున్నాయి చూడమ్మా. దెబ్బ తగలంది అమ్మ, ఎవరికి కూడా ఒక గుణపాఠం రాదు. అందుకని మొదట తల్లిదండ్రుల పొరపాటులో ఉంటే పిల్లలకి ఏమి నేర్పిస్తావు? అబద్ధం ఆడగానే నాలుకే బయటికి గుంజి 4 తగిలియాలి. ఏమరా అబద్ధాలు ఆడతావు అంటే అప్పుడు భయం కాదా తల్లి? అప్పుడు భయపడి ఇంకో నెక్స్ట్ టైం చెప్పడు. అలా కాదు, ఇక్కడ అబద్ధాలు ఆడితే మన వాళ్ళు చేసే మహానీయులు మహాతల్లులు కొంతమంది ఉన్నారు. అరే ఆడితే ఏమైంది నాయన, అరే ఇట్లా వెనకేసుకుంటున్నారు కదా, ఈ వెనకేసుకోవడమే నిన్ను 25 ఏళ్ళకి రోడ్డుకు లాగుతుంది. ఎవరిని లాగుతారు తెలుసా అమ్మ? వాళ్ళు ఆ తల్లినే లాగుతున్నాడు. పాలు తాగిన ఆ రొమ్మునే లాగుతున్నాడు బయటికి. నువ్వు ఎంత అని చెప్పేసి అనాథ ఆశ్రమాల్లో వదిలిపెట్టి విదేశాల్లో పోయి అమ్మాయిలతో, జీవితాలతో, డబ్బులతో, అన్నిటితో ఈరోజు నువ్వు బాగా పాలు ఇచ్చి పామును పెంచినప్పుడు కనీసం అదన్న పుట్టదాటి బయటికి రాదు, దాన్ని పెకిలిసే వరకు. ఇదంతా మీ పాలు తాగి మిమ్మల్ని రోడ్డున లాగేస్తున్నారు అంటే ఎంతటి విషపు ఆలోచనతో పిల్లలు పెరుగుతున్నారు. ఇప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కానీ అమ్మ మన సంప్రదాయం ఇంకా అడ్వాన్స్ కాలేదు. ఎందుకు అడ్వాన్స్ చేసుకోవాలి? మన సంప్రదాయాన్ని కాపాడుకోకుండా తల్లిదండ్రులు గురు విద్యని పర్ఫెక్ట్గా అప్లై చేస్తే ఖచ్చితంగా ఇప్పటికీ ఈ సమాజం కొంచెం బాగుంది.
ఇంకా బాగు కావాలి అంటే మొదట తల్లిదండ్రులు మారితేనే. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్, ఎంతమంది అత్యాచారాలు జరిగాయి? షో మీ వన్ ఎగ్జాంపుల్ వేర్ దేర్ పేరెంట్స్ ఆర్ కమింగ్. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తెచ్చి కౌన్సిలింగ్ చేసామా? చేయలేదు. వాడినే తీసుకెళ్తాం, వాడినే కొడతాం, వాడినే తిడతాం, వాడినే అప్లై చేస్తాం. కానీ జస్ట్ ఒక్కసారి తల్లిదండ్రులు తీసుకొచ్చి సమాజానికి చూపించి ఎలా పెంచావమ్మా అన్న ఒక్క ప్రశ్న అడిగితే అమ్మ శరీరం కింది నుంచి మీదికి అగ్గితో కాలిపోతుంది. ఆ అవమానం అనేది వాళ్ళకు చెయ్యాలని ఆ కొడుకులు సిద్ధమైతే ఈరోజు న్యాయం జరుగుతుంది. తల్లిదండ్రుల్ని మనం తీసుకురావట్లేదు, శిక్షలు ఎవరు చేశారో వాళ్ళని అమలు చేస్తున్నాం కదా. మనము మంచిది, ఎందుకంటే ఆ తల్లిదండ్రుల్ని చనిపోయినాక ఇంకా చంపినట్టు అవుతుంది ఆ పరిస్థితి, అంతేం కదమ్మా. అలాంటి వాళ్ళని తేకపోతే ఎలా గుణపాఠాలు నేర్చుకుంటారు ఈ సమాజంలో? కాబట్టి ఏంటంటే అమ్మ, ఇక్కడ గురు సాధకులు గురు విద్యను నిజంగా ధర్మాన్ని కాపాడుతాను అన్న వాళ్ళకి ధర్మం అప్పచెప్పడమే చాలా సుపరిచితమైన ఆలోచన. అందుకని సాధువులు, పురోహితులు, గుడులు, గోపురాలు, మంచి చెడు ఈ కార్యక్రమాలు అన్నిటికీ విలువ ఎలా వస్తుంది తెలుసా అమ్మ? నీవు ప్రతిరోజు చెప్పుతేనే వస్తుంది. ఒకసారి చెప్పేసి తానా అనేస్తే ఆడు తందానా అంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. మీది అలా కాకుండా ప్రతిరోజు తంతనే ఉండాలి. ఇంకా అప్పుడు అర్థమవుతుంది, అబ్బో మా అమ్మ మమ్మల్ని గోడ కుడి చేపిస్తుంది, మా అమ్మ ఈ ముగాల పడుతుంది, రొట్టె సలాగ తీసి ఈ ముగాల పెడుతుంది అన్నప్పుడు ఆ భయము అవతల వ్యక్తికి విద్యాబుద్ధులను శాస్త్రజ్ఞానాలను చేస్తుంది. దానివల్ల ఆడపిల్ల వస్తే నా ఇంటికి ఓహో మహాలక్ష్మి వచ్చిందా, ఓహో నా భార్య అంటే నాకు ఆవిడకు ఒక జీవితాన్ని ఇచ్చారా, ఇలాంటి సంప్రదాయం రావాల్సింది. ఓన్లీ సెక్షువల్ ఫీలింగ్ కోసమే ఆడపిల్లని తక్కువ అంచనా చేస్తున్నారు. కాబట్టి ఆ ఫీల్ని కట్ చేయాలంటే అమ్మ ఫస్ట్ వీళ్ళ మైండ్ సెట్ మార్చాలి. ఇది ధర్మశాస్త్రాల్లో రాస్తుంది. శ్రీరక్షణ లేని ఏ రాజ్యం కూడా అమ్మ ఇంతవరకు గెలిచింది లేదు. ఈరోజు మనం విర్రబీగుతున్న మన సంస్కృతి మనకు గొప్పదని కదా. ఇలాంటి దాష్టికాలే జరిగితే మన రాజ్యాలు ఎంత కోల్పోతాయి రాను తల్లి. అలాంటివి కానీకుండా కాపాడడం, పూజలు పురస్కారాలు చేయడం, మంచి ధర్మం సాంప్రదాయాన్ని తీర్థ విహారయాత్రలకి గుడులు గోపురాలకు వెళ్ళడం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏంటంటే ధర్మ సందేహాలని మనం ఎక్కువ శాతం వింటూ ఉన్నప్పుడు ధర్మ సందేహాలని పాటించడం కూడా నేర్చుకోవాలి తల్లి. అదమ్మా అత్యంత వివరణ. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించి ప్రతి ఒక్క దానికి ఇంత క్లుప్తంగా సమాధానం చెప్పినందుకు నమస్కారాలు. ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.